అన్నదాన సత్రానికి విచ్చేసిన పెద్దలు మహంతి గారు మిగతా మహంతులందరికీ మరియు మా సహచరుడు ఎమ్మెల్సీ అంజరెడ్డి అన్న గారు, ముఖ్యంగా ఇద్దరు నా సోదరుడు వినయ్, ఇంకో పెద్దన్న బసవలక్ష్మణాచార్య గారు. ఈరోజు నేను ఇక్కడ శాసనసభ్యుడు ఉన్నంటే వాళ్ళిద్దరి కొద్దిగా కృషి వచ్చిన విజయం. ఎందుకంటే నేను రాజకీయాలకు రాకముందు ఇక్కడ వినయ్ శాసనసభలో పోటీ చేశాడు 2018. తర్వాత నిరంతరం ఆయన చాతనైనంత ఈ పార్టీ బలంగా తయారు కావడానికి కార్యకర్తలతో మంచి కన్విన్స్. నేను చెప్పకుండా అది అబద్ధంగా నిజంగా ఉంటుంది కాబట్టి నిజంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఓకే, భారతీయ జనతా పార్టీ అనేది అది వేలతో ఉంటుంది, గుణాలు ఉంటుంది. కానీ అక్కడ నుంచి కొద్దిగా స్లాబ్ అయ్యటం, కొద్దిగా దృఢంగా తయారు చేయటం, ఈ ప్రాంతంలో కార్యకర్తలకు నేనున్నానని చెప్పడం. అప్పుడున్న గత ప్రభుత్వంలో ఒక రకమైన రాజకీయ రాక్షస క్రీడ నడిచినప్పుడు చాలా మటుకు 3-4 సంవత్సరాలు పార్టీకి తన శాయశక్తులు తోడ్పడ్డాడు. మరియు బసవలక్ష్మణ తన అధ్యక్షుడు ఉన్నప్పుడే నా బీఫామ్కు ప్రయత్నించాడు. అంటే ఒక మంచి వ్యక్తులు ప్రయత్నం చేస్తే ఒక మంచి విజయాన్ని సాధిస్తాయని నేను. ఇంకా రెండోది, స్వామి గారు పోయేటప్పుడు ఏం గుండెలో లేదు, కానీ ఎప్పుడు నమ్ముతారండి మాట. పోయేటప్పుడు అన్ని గుండవు, తను ఖర్చు పెట్టుకుని డబ్బు కొట్టేవాడు. स्वामी जी आपको बोला भी तो जाने के टाइम कुछ नहीं लेकर लेकिन लोग विश्वास नहीं करते। जो आपको बोला था ऊपर जाने के टाइम साथ में नहीं लेके, लेकिन कोई वो बात को विश्वास नहीं करता। सुबह से शाम तक गरीबों को कैसा दुखना, मजदूरों को कैसा दुख देना, माला के ऊपर माला कैसा बनाना, जमीन के ऊपर जमीन कैसा खरीदना, मतलब वो लोग सोच रहे। आप जो बोल रहे जाने के टाइम कुछ साथ में नहीं लेके जा सकते, लेकिन लोग सोच रहे, वो विश्वास नहीं करते साथ में लेके जा सकते बोल के हरामी कमाई, जो काला धन कैसे भी कमा सकते, लेकिन एक आंसू गरीबों का आंसू नहीं, ये सोचना चाहिए। अहिंसा नहीं सोचना चाहिए। तो कुछ भी काम करे, कुछ भी व्यापार करे, कोई भी प्रोफेशन करे, कोई भी कुछ करे, लेकिन अपना जो काम है, अपना जो धन है, मजबूर लोगों का फायदा नहीं उठा, गरीब लोगों का आंसू नहीं उठा। एक इंसान ये सोच रहा है तो कुछ बराबर है। और आप जो बोला ये देश है, एक देश जो मंदिर महाराज जो कर रहे, ऐसा हजारों जो पवित्र पूज लोग आना चाहिए जमीन में। తెలుగు అన్నట్టు దయచేసి కులాలేదైనా మతాలేదైనా పార్టీలేదైనా మన దేశంలో మనం బతుకుదాం, మన ప్రాంతంలో మనం బతుకుదాం. బతకడమే కాదు, గౌరవంగా బతుకుల 2 రకాలు. 700 సంవత్సరాల క్రితం బతికినప్పుడు కూడా కానీ హిందువుల ఉండాలంటే పండుగ. హిందువులం 95% అప్పుడు, ఇప్పుడంటే 80-79% వచ్చింది సంవత్సరం. 95% ఉన్నప్పుడు కూడా భారతదేశంలో హిందువులు బతకాలంటే జీడియా ట్యాక్స్ అని, అంటే హిందువు ఉండాలి ఈ దేశంలో అంటే అంటే ఐక్యత లేనందువల్ల వచ్చిన అనర్థం. దయచేసి మేము మాట్లాడి రాజకీయాల గురించి చరిత్ర పూటలు చెప్తున్నాం. భవిష్యత్తులో మళ్ళీ పన్నులు కట్టకండి.
మేము ఉంటాం కొన్ని రోజులు, భవిష్యత్తులో మీ బిడ్డలు పనులు కట్టాలి, బొట్టు పెట్టుకుంటే పన్ను పూజ చేయాలి. ఈ దేశం రుచి చూసింది. పిల్లల చరిత్రను కూడా చెప్పాలి. గతం చెప్పకపోతే అటు భవిష్యత్తు నిర్మించుకోలేదు. ఇప్పుడు మేము రాజకీయ రంగంలో అదే చేస్తాం. ఎక్కడ ఏం పొరపాటు జరుగుతున్నాయి, పొరపాటు జరగకుండా భవిష్యత్తులో ఎలా విజయాలు సాధించాలి. లేదు మాకున్న ఒక రాజకీయ ఎత్తుగడ ధర్మం అన్నిటికన్నా ప్రపంచంలో ఏ ధర్మమే, క్రిస్టియన్ ధర్మం కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళ ధర్మం కావచ్చు, ఎవరి ధర్మం మీద ఉన్నట్టు మన ధర్మం మీద ఎందుకు ఇంత అలసత్వం వస్తుంది? ముస్లిమ్స్ వాళ్ళనే చూసుకోండి. మొన్న కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. చాలామంది అని అంటున్నారు, నేను చెప్తున్నాను కరెక్ట్, వాళ్ళు కరెక్ట్ ఉన్నారు. 5 సార్లు ప్రార్థనలు చేస్తున్నారు, శుక్రవారం తప్పకుండా ఉన్నారు. వాళ్ళు కారు మస్జిద్ పెట్టేటప్పుడు ఇంకా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఎవరిని వారు రక్షించుకోవాలి. నిన్న లంగారావు జరిగితే లంగారావు అనుకుంటున్నాడు, మేము ముగ్గురెడ్డి కాప నీళ్ళు చదువుకుంటున్నాడు, 3 కాప 4 రూమ్లు చదువుకుంటున్నాడు, పర్వం అనుకుంటున్నాడు. పర్వం అడిగిన రోజు అన్ని మంది. కాబట్టి హిందువులు ఐక్యత ఉంది. నేను గమనించిన శాసనసభ్యులు కులపిచ్చి ఎక్కువ ఉంది. ఈ కులపిచ్చి తగ్గించుకోండి. రాజకీయాలు వేరే, రాజకీయాలు ఏదో వేరే తరఫు, కానీ ఇక్కడ మాత్రం